సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి 100 పడకల హాస్పిటల్లో ప్రజల సౌకర్యార్థం సిటీ స్కాన్ ఏర్పాటు, రైతుల కొరకు అన్ని లిఫ్ట్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు పారుదలై మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకున్నాం. 40 కోట్లతో రెడ్డి గుంటకు లిఫ్ట్ మంజూరు చేశాం. సాగునీటికి, త్రాగునీటికి, విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సామాన్యులకు అనుకూలంగా వసతులు కల్పిస్తున్నాం. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచాం. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రాలే అగ్రగామిగా నిలిపేందుకు ఎంతో శ్రమిస్తున్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నటువంటి వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు కోదాడ నియోజకవర్గ ప్రజానికం. మొత్తం కూడా వెడల్పు చేయడం, పటిష్టపరచడం జరుగుతుంది. దీనికి వచ్చే ఖర్చు వచ్చేసి 25 కోట్ల రూపాయలతో జరుగుతుంది. ఈ రోడ్డు చేయడం వల్ల మనకు మొత్తుల చెరువు మోతే ఈ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇందులో రేపు 800 మీటర్లు సీసీ రోడ్డు ఉంది, అది 7 మీటర్లు విడుతున్నాయి. తర్వాత నర్సంలోగూడలో కూడా 1 కిలోమీటర్ విడుతుంది. తర్వాత మోతే గ్రామం మిగిలిన గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఆర్ఎన్పి అధికారులు, పెద్దలు చంద్రరావు గారు, మాజీ ఎంపీపీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, మండల పార్టీ అధ్యక్షులు సామా వెంకటరెడ్డి గారు, మాధవ్ నాయక్ గారు, కోదాడ నియోజకవర్గానికి ఈ రోజే 100 కోట్ల పై చిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నాం. అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నాం. ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం 10 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కడుతున్నాం. అన్ని విధాలుగా కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ ముందుకుంటున్నాము. జై హింద్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మండలే మరి మంచి మనసుతో, మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తాం. మంచి పంట పండింది, పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. దొడ్డు రకాలకి ఎంఎస్పి 2300, సన్న రకాలకి 2300 మీద ఇంకో 500 రూపాయలు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు లెక్కలేసి తెలుస్తుంది. ఈ 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులకు, వరి రైతులకు సుమారు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వరి రైతులకు చేరుతుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రుణమాఫీ కింద ఇదివరకు 18,000 కోట్లు ఇచ్చిండ్రు. మొన్న మహబూబ్ నగర్ లో మరో 2,700 కోట్లు ఇచ్చిండ్రు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన పిల్లలకి మేము వచ్చిన 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ లెటర్స్. మరి ఈర్ష్యతోనో, కుళ్ళుతోనో, లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి.
పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. మరి మిత్రులారా, ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి.